నా పేరు కురవపల్లయ్య, బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు, జోగులాంబ, గద్వాల జిల్లా. నిన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ టూర్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేది ఏమన్నా ఉందా? మరి 6 గ్యారెంటీలకు పంగనామాలు పెట్టి ఇవాళ నిరుద్యోగులకు, రైతులకు ముఖం చాటేసి తెలంగాణ రాష్ట్రానికి టూరిస్టులాగా ఇప్పటికే ఈ రాష్ట్రంలో 4 సార్లు టూరిస్టుగా వచ్చిపోయినటువంటి రాహుల్ గాంధీ మరి ఈనాడు రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ఒరగబెట్టినారంటే ఏమీ లేదు. మీ రేవంత్ రెడ్డి సర్కార్లో చేస్తున్నటువంటి మోసాలు, కుట్రలు, అరాచకాలు మరి మీకు తెలియదా? ఇవాళ మీ రాక్షస పాలనలో ఇవాళ ప్రజలందరూ ఆగమైపోతూ ఉన్నారు. రాష్ట్రంలో మీరేమో టూరిస్టులాగా వచ్చిపోతున్నారు, టూరిస్టులాగా. మరి మీ టూర్ల వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ఒరగబెట్టినారంటే ఏమీ లేదు. మరి మీరు ఎందుకోసం వచ్చినారంటే కేరళ రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నికల కోసం 1000 కోట్ల ఫండ్ తీసుకోకపోవడానికి కోసమే నిన్న వికారాబాద్ టూర్గా వచ్చినారు మీరు. మరి మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు గాలికి వదిలేసి ఈనాడు మరి రాష్ట్రాన్ని అల్లకొల్లం చేస్తూ ఉన్నారు. ఇవాళ రాక్షస పాలన నడుస్తూ ఉంది రేవంత్ సర్కారులో. మరి ఈ సంగతి మీకు తెలియదా? మరి మీరు ఆనాడు 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చినారు. మరి మీరు స్వయాన మరి అశోక్ నగర్కి వచ్చి నిరుద్యోగులకు ఛాయ్ పే చర్చ పెట్టి మేము వచ్చిన సంవత్సరం లోపలనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట చెప్పినారు. మరి ఎన్ని లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినారు రాహుల్ గాంధీ, మీరు చెప్పాలి. అదేవిధంగా మీరు ఆనాడు నిరుద్యోగులను అందరినీ కూడగట్టుకొని మరి మోసం చేసి మరి ఇవాళ 10,000 ఉద్యోగాలు కూడా నింపలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. మరి అదేవిధంగా మీరు మహిళలకు 2,500 మహిళా భృతి ఇస్తా అని చెప్పినారు. మరి ఇవాళ ఎక్కడ మహిళా భృతి 2,500? అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామని చెప్పినారు. ఇవాళ 4,000 గాలికి వదిలేసినారు. ఇట్లా ఈ రకంగా 6 గ్యారెంటీలు ఇచ్చినారు, 420 హామీలు ఇచ్చి ఏ ఒక్క గ్యారెంటీని కూడా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితిలో మరి ఈ రాష్ట్రంలో మీ రేవంత్ రెడ్డి సర్కారు మరి నడుస్తూ ఉంది. మరి మీకు తెలియదా? ఇవాళ ప్రశ్నిస్తే దాడులు, ప్రశ్నిస్తే గొంతులను నొక్కేసే విధంగా మరి దౌర్జన్యాలు, గూండాగిరి చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలకు చేయాల్సినటువంటి అభివృద్ధిని గాలికి వదిలేసి ఈనాడు ఏ ఒక్క గ్యారెంటీని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. మరి అదేవిధంగా ఇవాళ రైతులకు మరి రైతు భరోసా చెప్పినారు. మేము వచ్చిన 100 రోజుల లోపలనే 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పినారు. ఎక్కడ 2 లక్షల రుణమాఫీ అయింది? మరి అదేవిధంగా ఇంతవరకు రైతు భరోసా పేరు మీద ఒక్కసారి రైతు భరోసా ఇచ్చినారు. ఇప్పటికి 3 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టినారు. ఇంకా రైతులకు ఈ రాష్ట్రంలో 27,000 కోట్ల బాకీ ఉంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఎక్కడని అడుగుతూ ఉన్నాం. ఇట్లా ఈ రకంగా చేయూత కింద మరి పింఛన్లు పెంచుతామని చెప్పినారు. మరి ఎక్కడ పింఛన్లు పెంచినారు? ఇవాళ మరి వికలాంగులకు 6,000 ఇస్తామని చెప్పినారు. ఎక్కడ 6,000 పెన్షను? మరి ఒంటరి మహిళలకు, వృద్ధులకు మరి 4,000 పెన్షన్ అని చెప్పినారు. ఎక్కడ 4,000 పెన్షన్ అని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా యువ వికాసం కింద మరి ప్రతి ఒక్క విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు అని చెప్పినారు. ఎక్కడ భరోసా కార్డు? అదేవిధంగా ప్రతి మండలంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ తెలంగాణ అని చెప్పినారు. ఎక్కడ అని అడుగుతున్నాం. ఇవాళ చదువుకున్న ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 10th పాస్ అయితే 10,000 ఇస్తా అని చెప్పినావు, ఇంటర్ పాస్ అయితే 15,000 ఇస్తా అని చెప్పినావు. ఎక్కడ అని అడుగుతున్నాం. ఇవాళ నిరుద్యోగులకు 4,000 ఎగ్గొట్టినావు. ఇవాళ రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టినావు. ఇవాళ కళ్యాణ లక్ష్మి పేరుతో మరి తులం బంగారు ఇస్తా అని చెప్పినావు. ఇవాళ తులం బంగారు లేదు. ఇట్లా ప్రతి ఒక్క గ్యారంటీ ఇస్తా అని చెప్పి ఇవాళ మొత్తం బోగస్ గ్యారంటీల నుంచి ఈ రాష్ట్రాన్ని గందరగోళానికి గురి చేస్తూ ఉన్నావు. ఇవాళ మీ శిశువుడు ఇవాళ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో మరి మొత్తం భూములను గుంజుకుంటున్నాడు. బీదలని, పేదవారి యొక్క భూములను గుంజుకుంటున్నాడు. పేదవారి యొక్క ఇండ్లను కూలగొడుతూ ఉన్నాడు. లగచర్లలో రైతులను మరి జైళ్ల పాలు చేసినాడు. అదేవిధంగా మూసీ నది పేరుతో, బ్యూటిఫికేషన్ పేరుతో ఇవాళ కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నాడు. మొన్ననే చూసి మీ ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో మరి పేదరికంలో బతుకుతూ ఉన్నటువంటి వాళ్ళ గూళ్ళను ఇవాళ కూలగొట్టి వాళ్ళ పాపము మూడగట్టుకుంటున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నది. మరి ఇవన్నీ నీకు తెలియదా రాహుల్ గాంధీ? కేవలము డబ్బు సంచులు తీసుకొని పోవడానికి కోసమే మరి ఈ రాష్ట్రానికి వచ్చినావా? మరి ఎందుకోసం నీ టూర్ తెలంగాణ రాష్ట్రానికి? నీ టూర్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా ఒరిగేది ఏమైనా ఉందా? మరి చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.